అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఫలితం శూన్యం. ఒకవైపు ఎమ్మెల్యేల జంపింగ్లు, మరోవైపు కవిత అరెస్ట్. ఇవన్నీ అధికారం కోల్పోయిన ఏడాదిలో బీఆర్ఎస్ కు తగిలిన ఎదురు దెబ్బలు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. గులాబీ దళాన్ని ఒక సైనికుల ముందుండి నడిపిస్తున్నారు. ఓడినా గెలిచినా తెలంగాణ గలం బీఆర్ఎస్ఏ అంటూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఆయనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసులకు సైతం ఏమాత్రం వెరవకుండా ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. గులాబీ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ ముందున్న అవకాశాలేంటి? అధిగమించాల్సిన సవాళ్లేంటి? తెలంగాణ భవన్లో శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. హామీల నుంచి తప్పించుకునేందుకే అప్పులు అంటూ ప్రభుత్వంలో ఉన్నవారు అబద్ధాలాడుతున్నారని కౌంటర్ అటాక్ చేశారు. తమ 10 ఏళ్ల ఏలుబడిలో రాష్ట్ర సంపదను పెంచామని, ప్రజల తలసరి ఆదాయాన్ని డబుల్ చేశామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో సీఎం సహా రాష్ట్ర మంత్రులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కేటీఆర్. కాళేశ్వరంపై అధికార పార్టీ చేసిన ఆరోపణలను సైతం సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాళేశ్వరంతో తెలంగాణను సస్యశ్యామలం చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ పై ఉన్న అక్కసుతోనే మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియచేస్తామంటూ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కాళేశ్వరం పర్యటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. 6 గ్యారంటీలు, మరెన్నో హామీలతో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్కు 100 రోజుల టైమిచ్చి ఆ తరువాత నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు కేటీఆర్. మూసీ నుంచి గ్రూప్ 1 వరకు, రుణమాఫీ నుంచి నేతన్నల ఆత్మహత్యల వరకు, మహిళలపై అఘాయిత్యాల నుంచి హాస్టల్ విద్యార్థుల అస్వస్థత వరకు అన్ని సమస్యలను భుజాన ఎత్తుకుని ప్రజాపక్షాన నిలుస్తున్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించింది. దానికి దీటుగా తెలంగాణ భవన్లో శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. హామీల నుంచి తప్పించుకునేందుకే అప్పులు అంటూ ప్రభుత్వంలో ఉన్నవారు అబద్ధాలాడుతున్నారని కౌంటర్ అటాక్ చేశారు. తమ 10 ఏళ్ల ఏలుబడిలో రాష్ట్ర సంపదను పెంచామని, ప్రజల తలసరి ఆదాయాన్ని డబుల్ చేశామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో సీఎం సహా రాష్ట్ర మంత్రులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కేటీఆర్. కాళేశ్వరంపై అధికార పార్టీ చేసిన ఆరోపణలను సైతం సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాళేశ్వరంతో తెలంగాణను సస్యశ్యామలం చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ పై ఉన్న అక్కసుతోనే మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియచేస్తామంటూ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కాళేశ్వరం పర్యటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవకపోవడం, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కవిత అరెస్టుతో కారు పార్టీ కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నా గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కేటీఆర్. క్యాడర్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను పారద్రోలి మళ్లీ ఉద్యమ బాట పట్టేలా చేశారు. ప్రజలకు నష్టం కలిగించే ప్రభుత్వ విధానాలను ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తూ నిరంతరం పోరాటాలు చేస్తూ క్యాడర్లో కొత్త జోష్ తీసుకొచ్చారు కేటీఆర్. అసెంబ్లీ ఫలితాల తరువాత తుంటి నొప్పితో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో అడపాదడపా ప్రచారంలో పాల్గొన్నా ఆ తర్వాత మళ్లీ పెద్దగా కనిపించలేదు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఓవైపు పార్టీని నడిపిస్తూనే మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ తరపున బలమైన వాయిస్ వినిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారంటూ అసెంబ్లీ పోడియం వద్ద 2 రోజుల పాటు నిరసన తెలిపారు. అలాగే సీఎం ఛాంబర్ ఎదుట ఎమ్మెల్యేలతో కలిసి మహిళా ఎమ్మెల్యేలకు మద్దతుగా ధర్నా చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. చేవెళ్ల, ఆదిలాబాదులో రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్నారు కేటీఆర్. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాటం చేయడానికి రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక హైదరాబాద్ నగరంలో మూసీ పునర్జీవం పేరుతో నదీ గర్భంలో ఉన్న వారి ఇండ్లను ఖాళీ చేయించే సమయంలో వారికి మద్దతుగా బీఆర్ఎస్ నిలిచింది. రాజేంద్రనగర్ ఏరియాలో స్వయంగా కేటీఆర్ వెళ్లి అక్కడ ప్రజలకు భరోసా కల్పించారు. హైదరాబాదితులకు అండగా నిలిచి వారికి ధైర్యం చెప్పారు. బుల్డోజర్లకు తాము అడ్డంగా ఉంటామని, పేదల ఇండ్లు కూల్చాలంటే
ముందు తమను దాటుకొని వెళ్లాలంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు కేటీఆర్. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అంటూ సర్కార్ను ప్రశ్నించారు. తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అనే నమ్మకాన్ని కలిగించారు కేటీఆర్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని, తమకు నష్టం కలిగించే జీవోలను రద్దు చేయాలని అభ్యర్థులు చేసిన ఆందోళనకు బాసటగా నిలిచారు కేటీఆర్. అశోక్ నగర్ లో అభ్యర్థులపై లాఠీచార్జ్ జరిగితే ఘాటుగా స్పందించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ సీఎం రేవంత్, రాహుల్ గాంధీని నిలదీశారు కేటీఆర్. అలాగే ఫ్రీ బస్సు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు. రైతులు, నేతన్నల ఆత్మహత్యలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, మహిళలపై అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తారు. అలాగే హైడ్రాతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని, లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా అధికారులపై జరిగిన దాడి నేషనల్ ఇష్యూ అయింది. ఆ దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆ ప్రాంతానికి చెందిన మరికొంతమంది రైతులను అరెస్టు చేశారు పోలీసులు. గిరిజన రైతులను అన్యాయంగా అరెస్టు చేశారంటూ బాధితులతో కలిసి ఢిల్లీ వేదికగా గొంతు వినిపించారు కేటీఆర్. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ ని కలిసి జాతీయ సమస్యగా మార్చారు. దీంతో సర్కార్ దిగిరాక తప్పలేదు. ఇక చేసేది లేక ఫార్మా విలేజ్ ను రద్దు చేసి గ్రీన్ ఇండస్ట్రీస్ నెలకొల్పుతామని చెప్పింది ప్రభుత్వం. లగచర్ల ఘటనలో కేటీఆర్ ను కూడా అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు కేటీఆర్. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాటాన్ని గుర్తు చేసేలా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కేటీఆర్. సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్ లో జరిగిన దీక్షా దివాస్ లో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మరో పోరాటానికి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు, ఫుడ్ పెట్టడం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలల్లో ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవుతుందని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. అవసరమైన సమయంలో తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలంగాణ భవన్ కు రావచ్చని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు కేటీఆర్. గత సర్కార్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఏదో ఒక కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని ఓవైపు కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నా ఏమాత్రం అదరకుండా బెదరకుండా సర్కార్పై దూకుడుగా వెళ్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రశ్నించడమే నేరమన్నట్టుగా కేసులు పెడతామంటే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమంటూ సర్కార్కే సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ కు కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియదని ఎదురుదాడికి దిగుతున్నారు. ఓవైపు బీజేపీ కాచుకొని కూర్చున్న నేపథ్యంలో హస్తం ప్రభుత్వానికి మళ్లీ ప్రత్యామ్నాయం తామేనని, రాబోయేది తమ గవర్నమెంటే అంటూ లీడర్లు, క్యాడర్లు భరోసా నింపుతున్నారు. బలమైన ప్రతిపక్షంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. రాబోయే 4 ఏళ్లు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని భావిస్తున్నారు కేటీఆర్.